ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నా. ప్రియులారా, ఈరోజు మరి దేవుని వాక్యములో పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో కొన్ని విషయాలు మీతో నేను ధ్యానం చేస్తున్నాను. జన సమూహంలో ఒకడు ప్రభుతో మాట్లాడుతున్నాడంట. బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ప్రభు కనిపించగానే అందరూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటుంటే, అది ఈయన ప్రభువుని లోక సంబంధించినటువంటి ఒక యజమానిగా, అధికారిగా భావించి పిత్రార్జితంలో ఉన్న పాలు పంచి పెట్టడానికి మరి రికమెండేషన్ చేయమని అడుగుతున్నాడు. వాళ్ళ సహోదరునికి చెప్పమంటున్నాడండి దేవుని బిడ్డ. ప్రభు ఏమో పరలోకవాసి, ఈయన లోకవాసి కాదు. మనకి ఈ విషయాన్ని పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 36వ వచనం, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. బిడ్లారా, గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు రాజ్యం పరలోక సంబంధించింది. ప్రభు పరలోకానికి ప్రతినిధి. ఈ మర్మం దేవుని సేవకులందరూ తెలుసుకోవాలి. ప్రతి సేవకుడు ఒక యేసు ప్రభువుకు ప్రతినిధి. సేవకుడు అంటే దేవుని పిల్లవాడు, దేవుడు అవడం, ప్రభు అవడం, ప్రభు బిడ్డ, ప్రభు అవడం, ఎదిగి. అందుచేత సేవకులందరూ గుర్తు పెట్టుకోవాలి, మీరు లోకస్తులు కాదు, పరలోకవాసులు. నాతో పాటు లోకస్తులు ఎప్పుడు కూడా లోకానికి సంబంధించిన ధనాపేక్షతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో బ్రతుకుతారు. పరలోకవాసులు ఎప్పుడు కూడా ఈ లోకంలో వచ్చింది కూడా దాచరు. సేవకులు ఎప్పుడు కూడా పరలోకవాసులే గాని భూలోకవాసులు కాదు. తినుము తాగుము సుఖించడానికి సేవకులు అవ్వకూడదు. ఉదాహరణకు యేసు ప్రభువారు శిష్యులను పంపినప్పుడు పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మతో నింపబడినది మొదలుకొని వాళ్ళు కుటుంబాలు లెక్క చేయలేదు, ఆస్తులు పాస్తులు కోరుకోలేదు, ఆత్మల భారంతో సేవకు కొనసాగారు. అందుకే అపోస్తుల పాదాల దగ్గర అందరూ
డబ్బు తీసుకొచ్చి ఆ పాదాల దగ్గర పెట్టిన సందర్భం ఉంది మనకు అపోస్తుల కార్యాలు. కుంటి భిక్షకుడు దేవాలయానికి వెళ్తున్నప్పుడు దారిలో ఉండి వాళ్ళ నుంచి ఏవైనా వస్తుందని చూసినప్పుడు వాళ్ళు పలికిన మాట ఏంటంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామం నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అనే మాట వాళ్ళు వాడతారండి. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు అంత ఆస్తులు పాస్తులు వాళ్ళ పాదాల దగ్గర పెడితే ₹1 దాచుకోకుండా వెంటనే పేదలకు పనిచేశారు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చింది లోకంలో డబ్బు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకొని నెక్స్ట్ తరానికి అందించడానికి మాత్రం కాదు, కానీ యేసును సంపాదించుకొని వాళ్ళలో ఉన్న యేసు ప్రభు ద్వారా అనేక జీవితాలను వెలిగించడానికి వాళ్ళు పంపబడ్డారు. ఈ రోజున అదే పరిస్థితి ప్రతి సేవకునిది. కానీ భిన్నంగా ఇదొక ఉద్యోగం, ఇది ఒక వ్యాపారం అనే దృక్పథంతో సేవకులు వాడబడుతున్నారంటే వాది యొక్క పన్నాగాలు పడిపోతున్నారు అర్థం. సేవకులు ఎప్పుడు కూడా మంచి మనసుతోటే సేవ చేస్తారు, ఆత్మల భారంతో సేవ చేస్తారు, కానీ పరిస్థితుల ప్రభావానికి చిక్కుపోయి సాతానుకు బందీలైపోతుంటారు. లోపల ఉన్న ప్రభువుని పక్కన పెడతారు, సైతానుకి విధివిస్తూ ఉంటారు. అందువల్ల నష్టపోతారు. ప్రభువులాగా చెప్పాలా ప్రతి సేవకుడు, ఈ లోకం నాది కాదు, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నాకు ఉన్నది పరలోకం అనే మాట ప్రతి నోట రావాలా. ఆ క్రియల రూపంలో కూడా మనం చూపించాలి. అందుచేత దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పరలోక ధనాన్ని మీద ధ్యాస పెట్టాలి. ప్రభు పిత్రార్జితాన్ని పంచడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ప్రభు పరలోకానికి తీసుకువెళ్ళడానికి నేనే మార్గము సత్యము జీవమని యోహాను సువార్త 4:6 మనకు సెలవిచ్చాడు. అందుచేత పరలోకానికి తీసుకెళ్లి ఒక మార్గం యేసు ప్రభువారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పిన మాటను చూద్దాం. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టు వానిగానైనా నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. నా ప్రియమైన దేవుని ఒకని కలిమి విస్తరించుట, యేసుప్రభువు వారు స్వయంగా చెప్పారు. ఇది మనకి రుచించు, వినడానికి పనికొస్తాయి, అంటానికి పనికొస్తాయి. ప్రభువారు ఏమన్నారు? ఈ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. మన ప్రభువే చెప్పాడండి ఈ మాట, జాగ్రత్త పడుడి అని. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కానీ ఈ రోజున ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత పెద్ద సేవకుడు, ఎంత ధనవంతుడైతే అంత పెద్ద సేవకుడు. ఆయన పాన్ అయిపోతున్నాడు. పెద్ద సేవకుడితో ఫోటోలు దిగడం పెద్ద గొప్ప. ఒక వివాహానికి ఒక సేవకుడు వచ్చాడండి. ఆ వివాహం అంతా ఒక ఎత్తు, వచ్చిన వాళ్ళందరూ ఆ సేవకునితో ఫోటోలు దిగడానికి అలవాటు ఇష్టపడుతున్నారు. అలాగే వాళ్ళు ఏదైనా మీటింగ్స్కి వచ్చినా, వాళ్ళు ఏదైనా దేనికైనా వస్తువు ఫోటోలు ఎందుకు దిగాలో నాకు తెలియదు, కానీ వీళ్ళకున్న భక్తి ఏంటంటే ఆ సేవకులు యేసు ప్రభువుకు ప్రతినిధులు అనే కోరికతో వాళ్ళు దిగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అది సేవకులకి ఇమేజ్ అయిపోతుంది. నేను పెద్ద సేవకుడిని అన్నట్టుగా ఘనతను కోరుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఎవరైతే నీతో ఫోటోలు దిగుతారో వాళ్ళ పాదాలు ఎప్పుడైనా కడిగావా? నీ ప్రభువు చెప్పాడే, అది నీకు గుర్తుకు రాదు. వాళ్ళతో పాదాలు కడిగించుకోవడం అంటే నీకు గొప్పగా ఉంటుంది. వాక్యం ఒకలా చెప్తుంది, మనం బ్రతుకు ఒకలాగా సాతాను నడిపిస్తూ ఉంటాం. బి కేర్ఫుల్. ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి అన్నాడు. బి కేర్ఫుల్ అని చెప్తున్నాడు ప్రభు. ఇంకా మనం చూసినట్లయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుట నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకునేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు లేని జీవితాలు ఇలా చెప్తాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన మాకు రాజమండ్రిలో పేపర్ మిల్లో ఎక్కువ డబ్బు వస్తుందని విఆర్ ఇచ్చేసి చాలామంది వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చిన డబ్బంతా కూడా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడానికి కొంచెం ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు వాళ్ళు ఇష్టపడి అందరూ అందులో వేసేస్తున్నారు. అక్కడ డబ్బు తీసుకోవడం, ఇక్కడ తేవడం. ఈలోగా ఒక అతనికి వెర్రి కలిగింది. అతను ఒక ప్రైవేట్ కంపెనీకి ఏజెంట్గా ఉంటున్నాడు. అతను ఈ డబ్బులు వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ బుర్ర తినేసి, రేపు ఇచ్చినా వెళ్ళారా ఆ పోస్ట్ ఆఫీస్లో మీకు ఇంతే వస్తుంది, ఈ డిపాజిట్లో వేస్తే మీకు దానికంటే 3 వంతులు వస్తుంది, నీకు గ్యారంటీ అని నమ్మించి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసే వాళ్ళందరినీ డైవర్ట్ చేసి ఆ ప్రైవేటు సెక్టార్లోకి మళ్ళించాడు. ఇప్పుడు ఇతను కూడా ఆ ఎంప్లాయీ. అతనికి ఫస్ట్ ఆశ చూపించారు ఆ కంపెనీ వాళ్ళు. ఆ ఆశ చూసుకొని అతను ఏజెంట్గా ఉండి వీళ్ళందరూ డబ్బులు వేయించి కమిషన్ తీసుకొని సంబరపడి సంకలు కొట్టుకున్నాడు. విత్-ఇన్ 3 monthsలో 3 నెలల్లోనే ఆ కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటాకు వచ్చిన వాళ్ళందరూ నెత్తి నోరు బాదుకుంటూ గగ్గోలు పెడుతున్నా వెళ్ళి అతని ఇంటి మీద పడి వాళ్ళ పరువు గల కుటుంబం అమాయకంగా పడ్డాడు. పాపం ఆయన ఒక ఏజెంట్ అవతారం ఎత్తాడు. డబ్బు కోసం కక్కుర్తి పడి తన డబ్బులు పోయినాయి, ఇతను చెప్పిన వాళ్ళు డబ్బులు పోయినాయి. అందరూ వచ్చి ఇంటి మీద పడి అతను ఆస్తి అమ్మించి మా డబ్బులు ఇవ్వాలని కూర్చున్నారు. ఎంత భయంకరం! నిజంగా ఆయన ఆ ఇల్లు అమ్మేసుకొని వాళ్ళకి కొంత చొప్పున తీర్చి అలా అతను దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, నేను ఎందుకు చెప్తున్నానంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే వాక్యాన్ని మనకి గుర్తుకురాదు. ఎందులో పెడితే ఎక్కువ వస్తుంది, ఎందులో పెడితే ఎక్కువ వస్తుంది అనే ఆలోచనలే తప్ప రెండవ ఆలోచన మనకి రాదు. కానీ వాక్యం ఏం చెప్తుందో దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడితో మాట్లాడుతుంది. ఈ ధనవంతుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, అనేకమైన సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట వినండి. దేవుడు అంటున్నాడు, లూకాసు వార్త 12:20, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి మూర్ఖులతో వెర్రివాడా అంటున్నారంటే, వెర్రివాడా అని ఎవరిని అంటామని జనరల్గా? వెర్రివాడా అంటే జ్ఞానం లేని వాళ్ళని అంటాం, ఆలోచన లేని వాళ్ళని అంటాం. ప్రభు అంటున్నాడు, డబ్బు దాచుకుని వెర్రవీగుతున్న వాళ్ళతో వెర్రివాడా అంటున్నాడండి. క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో ఎంత ధనికులు ఉన్నారు, డబ్బుల కోసం వెంపర్లాడేవాడు, డబ్బే జీవితంగా భావించుకునేవాడు. భక్తులు కనబడుతున్నారు లిస్టులో. పాత రోజుల్లో భక్తులు కాదండి. పాత రోజుల్లో భక్తులు వాళ్ళ ఆస్తులు అమ్మి ఆత్మలు సంపాదించుకున్నారు. లోక సంబంధించిన వారు ఎప్పుడు కూడా మరి ఇలాంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఇంకొక దైవజనుడు అన్నాడు, 103వ సంకీర్తనలో దావీదు మహారాజు గారు
అంటున్నారు దేవుని బిడ్డలారా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని 103, 1, 2 చరణాల్లో వింటున్నాం. ఆ భక్తుడు ఏమన్నాడంటే, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని సమకూర్చాను, విస్తారమైన ఆస్తి నీకు సంపాదించాను, తినము త్రాగము సంతోషించుమని చెప్పుకున్నది ఆ ఆత్మ. ఈ దైవజనుడు ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఈ 2 వాక్యాల్లో నీకు దేనికి సంబంధించి జీవిస్తున్నావు నువ్వు? ఈ రెండిట్లో నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకొని బ్రతుకుతున్నావు? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రెండిట్లో నీ తలంపులు ఎటువైపు? నీ ప్రాణంతో ఏం చెప్తున్నావు? అందుకే దేవుడు ప్రాణంతో తినుము తాగుము సుఖించమన్న వాళ్ళు వెరివాడా అనే పదాన్ని ప్రభు వాడాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందో చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎంత చక్కని మాట దేవుని బిడ్డ. ఏం చెప్తుందంట? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి అందరికీ ఉందనుకుంటాం. యేసు ఉన్న వాళ్ళకి ఈ కొటేషన్ వర్దిల్తుంది, ఈ వాక్యం పనికొస్తుంది. సంతుష్టి గొప్ప లాభ సాధనమై ఉన్నదనే సంతుష్టి సహితమైన దైవ భక్తిని గురించినటువంటి మాట మనం వింటున్నాం దేవుని బిడ్డలారా. అందుచేత ఎవరికైతే నిజమైన భక్తి ఉంటుందో వాళ్ళే ధనవంతులంట, పరలోకంలో భూలోకంలో. ఎవరికైతే సమృద్ధిగా భక్తి ఉంటుందో, భక్తి ఉన్నది అనటానికి నిదర్శనం ఏంటంటే, ఫస్ట్ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే గుణం, రెండవది శత్రువుని క్షమించి ప్రేమించే గుణం. యేసుక్రీస్తు లక్షణాలు ఉండడం అంటేనే సంతుష్టి సహితమైన దైవ భక్తి. సంతుష్టి సహితమైన దైవ భక్తి ఎవరికి ఉంటుందో వారు ఖచ్చితమైనటువంటి విజయాలకు అర్హులు. సంతుష్టి సహితమైన దైవ భక్తిని పక్కన పెడతాం, మీడి దైవ భక్తితో బ్రతికేస్తాం. మేము అందరం ఏదో నాకు భక్తి ఉందా అన్నట్టుగా గర్వపడుతూ ఉంటాం కూడా. ఇతనికేమో భక్తిని ప్రదర్శించాడు పరిసయ్యుడు. సుంకరి దేవునికి ఏది ఇష్టమో ఆ మాట మాట్లాడాడు, పాపినైనా నన్ను కరుణించుము. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే నీ లోపల ఉన్నటువంటి పాపాలను బయటకు తీసి వాంతు చేసేది, క్లీన్ చేసేది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నం తిన్నవాళ్ళు అరిగిపోయాక ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి అన్నం అరక్క తల తిరిగిపోతుంది, ఒళ్ళంతా అదొకలాగా ఉంటుంది. వాంతి వస్తే బాగుండు, వాంతు రాదు. ఇటు వాంతు అవదు, తల తిరుగుడు తగ్గదు. ఎందుకు అంటే లోపల డైజెషన్ అవ్వలేదు. నీకు తెలుస్తుంది ఆ వాంతి అవడానికి నానా కంటారు. ఎప్పుడైతే ఆ వాంతి అయిపోతుందో బరువు తగ్గిపోతుంది, తల దిమ్ము తగ్గిపోతుంది, తల తిరుగుడు తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటాం, అమ్మయ్య అంటాం. పాపం కూడా అలాంటిదే దేవుని బిడ్డ. డైజెషన్ అవని భోజనం లాంటిదే. ఆ పాపం నీకు త్వరగా వాంతి అయితేనే నువ్వు సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉన్నావన్నారు. ఆ పాపాన్ని నువ్వు లోపలే పెట్టుకొని భక్తుల్లాగా నటిస్తే నీ చేసే పనులన్నింటిలో పాపమే బయటకు వస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు భూమి మీద ధనం దాచుకోవటం కంటే పరలోకంలో ధనం దాచుకోమని
యేసుప్రభు వారు ఎంత స్పష్టంగా చెప్పారో వినడానికే ఉపయోగపడుతుంది, ఆచరించడానికే వారికి పనికిరాట్లేదు. అరుదుగా ఉన్నారు భూమి మీద ఆచరించేవాళ్ళు, అరుదుగా ఉన్నారు దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే, నువ్వు ఈ మాటలు ఎన్నిసార్లు విన్నా మరలా వినాలి, ఎందుకంటే నువ్వు ఆచరించే వరకు కూడా వినాలి దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడు, అచ్చట చిమ్మిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయం ఉండను. దేవుని పిల్లలు, పరలోకంలో ధనం దాచుకునే వాళ్ళకి మీ మనసు అంతా పరలోకం మీద ఉంటుంది. ఇంకా దాచుకోవాలి, ఇంకా దాచుకోవాలి, ఇంకా దాచుకోవాలి, తృప్తి ఉండదు. అదే భూమి మీద దాచి వాళ్ళకి కూడా అపవాది అలాంటి పని చేస్తుంది. దేవుడేమో పరలోక సంబంధించిన ధనం కోసం తృప్తి పడనివ్వకుండా సేవ చేయిస్తాడు. సైతానేమో భూలోక సంబంధించిన ధనం కొరకు ప్రజలను ప్రలోభ పెడుతుంది. ఎక్కువ కానుకలు ఇచ్చే వాళ్ళని ఎక్కువగా పొగడుతుంది, తక్కువ కానుకలు ఇచ్చే వాళ్ళని అసలు మాట వరుస కూడా చెప్పకుండా దాచేస్తూ జీవితాల్లో భయంకరమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే భూమి మీద ఇంకా 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 డబ్బు సంపాదించాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని వాక్యం. మనమేమో లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడతాం, వాక్యమేమో లోకాన్ని ప్రేమించే వాళ్ళలో తండ్రి ప్రేమ ఉండదు అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డ, నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? నీ సొంత జ్ఞానాన్ని వెంబడిస్తున్నావా? వాక్యం చెప్తున్న దాన్ని బట్టి నువ్వు వెంబడిస్తావా? ఏది మంచి మార్గం, ఏది నీకు క్షేమకరమైన మార్గం? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అంచేత యొక్క పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూసినట్లయితే, నేడైనను రేపైన ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉంది వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటా మనం కొంతలో కనబడి కొంతసేపే కనబడతాం, అంతలో మాయమైపోతాం. అలాంటి ఆవిరి వంటి వారు అంటున్నాం. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా. మనం ఏమనుకుంటామంటే ఇంకా బ్రతుకుతాం, ఇంకా బ్రతుకుతాం, ఇంకా బ్రతుకుతాం అని అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మన ఊహలు వేరు, దేవుని తలంపులు వేరు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఒక దైవ సేవకుడు ఒక కృతజ్ఞతా కూటంలో తనకి బర్త్డే 98వ సంవత్సరం బర్త్డేలో ఆరోగ్యంగా ఉండి వాక్యం చెబుతూ జీవితం అంతా ప్రభు సేవలో గడిపాడు. దేవుడు నాకు పూర్తి ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు నాకు 98వ సంవత్సరం. ఇంకా 2 సంవత్సరాల్లో నేను 100 years సెలబ్రేషన్ చేసుకుంటాను. మీరందరూ ఆ సెలబ్రేషన్స్కి రావాలి. ఇదే నా ఇన్విటేషన్. మీరందరూ కూడా ఆ 100 years సెలబ్రేషన్స్లో మీరందరూ పాల్గొవాలి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకురండి. ఎంతమందిని తీసుకొస్తే అంతమందితో ఆ ఉత్సవాన్ని నేను ఎంత ఘనంగా చేయాలో అంత ఘనంగా చేస్తాను. మీకు కడుపు నిండా భోజనం ఏం కావాలో అది ఇచ్చి నాకు కలిగిన స్తోమత కొద్దీ 100 years ఫంక్షన్ని చాలా ఘనంగా చేస్తాను. చూడండి, నాకు షుగరు బీపీ లేదు, ఎంత దృఢంగా ఉన్నాను, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని సంతోషంగా చెప్తూ అలా ప్రాణం వదిలేశాడంట దేవుడు.
నిజంగా జరిగిన సంఘటన. ఇలా చెబుతూ ఒరిగిపోయాడు. వీడియోలో అంత స్వయంగా చూపిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, రేపు ఏమి సంభవించినో తెలియదు. అంతలో కనబడి వెంటనే మాయమైపోయి ఆవిరి వంటి వారు కొంతసేపే కనబడతాం. మనం అనుకుంటాం నాకేమీ రోగం లేదు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి ప్రాణాలు పోయిన వారు ఎంతమంది లేరు ఈ భూమి మీద. దేవుని బిడ్డలారా, నేను అనారోగ్యంతో ఉన్నాను, రేపో మాపో చనిపోతాను అనుకుంటూ సంవత్సరాలు బ్రతికేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డ, నీ ఆయుష్ దేవుని చేతిలో ఉందని మర్చిపోకు. నీ చేతిలో లేదు, నువ్వు వేసుకున్న మందుల్లో లేదు, నీ డాక్టర్ చేసే చికిత్సలో లేదు. యాకోబు పత్రిక 4:15 అంటున్నాడు, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, అంచేత దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నదాన్ని గుర్తు చేసుకోవాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తిలో ఇలాంటి దీవెనలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అని చెప్పే ఆ ధనవంతుల్లాగా ఉంటావా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పిన దావీదు భక్తుల్లాగా ఉంటావా? నిర్ణయించుకొని ఈ రోజు విన్న ఈ వాక్యం నీ జీవితంలో కొత్త మలుపు తిరగాలి. అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మదేవుడు సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నాన్నగారు, నీ బంగారు పాదాలకు నిజమైన వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక, ఈ రోజున విత్తబడిన ఈ వాక్యం 30 60 100 ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యంలో ఉన్న మర్మాలు అందరికి అర్థమయ్యేలా చేయి తండ్రి. ఏ దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థన ఏకీవించిన బిడ్డలు వాక్యం విన్న ప్రకారంగా జీవించేవారుగా చేయండి. జీవించకపోతే ఈ వాక్యం విని కూడా వ్యర్థమవుతుంది కనుక ఈ వాక్యం వీటి పాదాలకు దీపం, త్రోవకు వెలుగుగా చేయమని అడుగుతున్నాను. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలు రోగగ్రస్తులై ఉన్నారు, యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి పరిశుద్ధాత్మ విజయం బిడ్డలకు దయచేయమని, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ పరలోకంలో ధనం కూర్చుకునే వాళ్ళుగా చేయమని, లోకంలో ధనాన్ని కూర్చుకొని నష్టపోయేవారుగా ఉండకుండా పరలోక ధనవంతులుగా వీరిని ఆశీర్వాదిస్తూ అన్ని దీవెనలతో నింపుతూ జీవం గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. త్రియక దేవుని వెలుగు కూడి ఉన్న మీకు, మీ సమస్తానికి తోడయుండును గాక. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సిద్దేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.